నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఉండవల్లి అరుణ్ కుమార్ ఈయన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయనకు మెలకు వచ్చిన ప్రతిసారి కూడా మీడియా ముందుకొచ్చి ఆయన భావాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. అయితే తాజాగా ఈయన విభజన అంశం గురించి మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్ళు అవుతున్న ప్రతి ఏటా కూడా తాను ప్రెస్ మీట్ పెడతానని చెప్తున్నారు. మరి అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో ప్రెస్ మీట్ ఈ అంశంపై పెట్టకపోవడాన్ని ఎలా చూడవచ్చు? ఇక ఇదిలా ఉంటే ఈసారి మరి ఆంధ్రప్రదేశ్కి విభజన టైంలో జరిగిన నష్టానికి గాను పవన్ కళ్యాణ్ గారు దీన్ని పూడుస్తారు అనే ఆశాభావాన్ని వ్యక్తం చేయడం అయితే జరిగింది ఉండవల్లి గారు. మరి ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ గురించి ఇలా మాట్లాడడం, ఆయన ఆకాశానికి ఎత్తడం ఎలా చూడొచ్చు? అలాగే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ కూడా తీసుకుంటాను అని చెప్పి ఆయన ఈరోజు ప్రకటించారు. ఓవరాల్గా మరి ఇప్పుడు వచ్చి విభజన అంశాల గురించి ఉండవల్లి గారు మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు? అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంశాన్ని ఇందులో ప్రస్తావించడాన్ని ఎలా చూడొచ్చు? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తాజాగా వైసీపీలో చేరతారు అని చెప్పి కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి. అయితే తాజాగా ఈరోజు ఆయన వచ్చి నేను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటాను అని చెప్పి ఆయన అంటున్నారు. అండ్ ముఖ్యంగా విభజన అంశం గురించి ఈరోజు మాట్లాడటం జరిగింది. సో ఎలా చూడొచ్చు అంటారు ఆయన మాటలను? ఇప్పుడు ప్రత్యేకంగా విభజన అంశం గురించి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ని పోగొట్టడం దేనిలో భాగంగా చేశారంటారు? ఇంట్రడక్షన్లో మీరే చెప్పారు కదా, మెలకు వచ్చినప్పుడల్లా మాట్లాడతాడని. ఇప్పుడు మెలకు వచ్చింది, మాట్లాడాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ మాటల్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అతను డీరైల్మెంట్ అయిపోయిన ఒక పాలిటీషియన్, అంటే పట్టాలు తప్పిన రాజకీయ నాయకుడు. ఉండవల్లి అరుణ్ కుమార్ ఎప్పుడో పట్టాలు తప్పాడు. అతను చెప్పేదానికి రెలవెన్స్ ఉండదు. రెలవెన్స్ ఉండదు అన్న విషయం మరి ఆయనకి ఎవరన్నా చెప్తున్నారో లేదో నాకైతే తెలియదు. రెలవెన్స్ ఉన్న పాలిటీషియన్ అయితే కొన్ని విషయాలు మాట్లాడు, కొన్ని విషయాలు మాట్లాడాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన నిద్ర మెలకు రాలేదు. జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన తర్వాత నిద్ర మెలకు వచ్చింది. అంతకుముందు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం 5 ఏళ్ళు మెలకుగానే ఉన్నాడు. అంటే వచ్చి సెన్సేషనల్ కామెంట్స్ చేయటం, అంటే సెన్సేషనల్ అంటే అప్పటి వరకు ప్రజల్లో నానుతున్న సబ్జెక్టులను ఎంచుకొని మాట్లాడటం ఉండవల్లి అరుణ్ కుమార్కి అది వెనట్తో పెట్టిన విద్య. పైగా ఒక 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 ఆర్గ్యుమెంట్ని బిల్డప్ చేసి ప్రజల్ని నేను కన్విన్స్ చేయగలను అని అనుకుంటూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ భ్రమలు. ఉండవల్లి అరుణ్ కుమారు అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ని ఒక సందర్భంలో పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడాడు. మనం ఈ విభజిత రాష్ట్రాన్ని మనం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి, మీ సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పి చంద్రబాబు నాయుడు అడిగాడు. ఈయన మరి ఏం చెప్పాడో మరి అవన్నీ మనకు తెలియవు. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడికి రాజకీయ కక్షలు, రాజకీయ కార్పణ్యాలు అటువంటివి ఉండవు. అటువంటి వాటికి ఆయన చాలా దూరంగా ఉంటాడు. ఎవరిని కూడా పొలిటికల్గా రాజకీయ శత్రువుల్లాగా చూడటం చంద్రబాబు నాయుడికి అలవాటు లేదు. ఆయన అందరినీ కూడా ఇతని సిద్ధాంతాలతోటి మనకు పడలేదు. ఆయన సిద్ధాంతాన్ని ఖండిద్దాం అనుకుంటాడు తప్ప అతన్ని ఖండిద్దామని అనుకోడు. గిట్టని వాళ్ళని ఖండించే అలవాటు జగన్మోహన్ రెడ్డికి ఉన్నది. అందుకని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, ఎప్పుడైనా సరే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఒక రకంగా భయంగా ఉంటుంది. ఎందుకు? రాజకీయ ప్రత్యర్థుల్ని ఖండించే అలవాటు ఉంది కాబట్టి. రాజకీయ ప్రత్యర్థులు అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో వాళ్ళు శత్రువులు. రాజకీయ ప్రత్యర్థులు కాదు, శత్రువులు అనమాట. అంటే వ్యక్తిగత శత్రువులు. నీకు వ్యక్తిగత శత్రువులు ఎప్పుడు ఏర్పడతారు? నీకు వ్యక్తిగత ఇంట్రెస్టులు ఉంటే ఏర్పడతారు. అంటే నేను ముఖ్యమంత్రి అయిపోవాలి, ముఖ్యమంత్రి అయిపోయి ఈ రాష్ట్రం మొత్తాన్ని దోచుకోవాలి అనుకున్నప్పుడు నీ దోపిడికి ఎవరన్నా అడ్డుపడితే, నా దోపిడికి నువ్వు అడ్డుపడతావా, ఈ రోజు నుంచి నువ్వు నా శత్రువి అని చెప్పి డిక్లేర్ చేస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ రాజకీయ శత్రువులందరూ కూడా
చాలా సైలెంట్గా ఉండిపోయారు. ఆయన విధి విధానాలు నచ్చకపోయినా మాట్లాడే సాహసం చేయలేదు. అట్లా మాట్లాడే సాహసం చెయ్యలేని వాళ్ళల్లో అగ్రగణ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్. జగన్మోహన్ రెడ్డి గురించి, జగన్మోహన్ రెడ్డి చేసే తప్పిదాలు, అయా జగన్ అంటే అనొచ్చు, ఉండవల్లి అరుణ్ కుమార్ ఓయ్ జగన్ అని కూడా అనొచ్చు. ఎందుకు అంటే ఆయన రాజశేఖర్ రెడ్డికి అంత సన్నిహితుడు. రాజశేఖర్ రెడ్డికి, విజయలక్ష్మికి చాలా సన్నిహితుడు కాబట్టి తన వయసులో చిన్నవాడైనా ఒక అంటే దాదాపుగా కొడుకు లాంటి వ్యక్తే కదా వయసు. అటువంటి వ్యక్తిని ఏమయ్యా జగన్ ఎందుకు ఇటు చేస్తావు అని కూడా అనొచ్చు. అంత చనువు కూడా ఉండొచ్చు, అంత చనువుని ప్రదర్శించవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం మీకన్నా నాకన్నా ఉండవల్లి అరుణ్ కుమార్కి బాగా తెలుసు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రంలో నుంచి బయటికి పంపేయండి అని రాజశేఖర్ రెడ్డే కొంతమందికి చెప్పిన విషయం ఉండవల్లి అరుణ్ కుమార్కి తెలుసు. అంటే తన అధికారాన్ని కొడుకు దుర్వినియోగం చేస్తాడు అని ఖచ్చితమైన నమ్మకంతో రాజశేఖర్ రెడ్డి ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బయటికి పంపించారు, బెంగళూరులోనే ఉంచారు. ఇక్కడికి రానివ్వని కూడా రానివ్వలేదు. అటువంటి పరిస్థితులన్నీ కూడా మీకన్నా నాకన్నా ఎక్కువ ఉండవల్లి అరుణ్ కుమార్కి తెలుసు. అందుకనే జగన్మోహన్ రెడ్డి టైంలో నోరు మూసుకొని కూర్చొని ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు తాజాగా ఒక కొత్త ఎజెండాని తీసుకున్నాడు. ఇంతకు ముందు అంటే రాజకీయాల నుంచి విరమించిన విజయసాయి రెడ్డి ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుంది, పవన్ కళ్యాణ్ సీఎం కావాలి, పవన్ కళ్యాణ్ సమర్థుడు, అది ఇది అని చెప్పి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు, ట్వీట్లో పెట్టాడు, రకరకాలుగా ప్రచారం చేశాడు. మీకు గుర్తుండే ఉంటుంది. విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్ని పొగిడాడు. విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్ని పొగడటం అనేది జగన్మోహన్ రెడ్డి ఎజెండా. జగన్మోహన్ రెడ్డి ఎజెండా ఫిక్స్ చేస్తే ఈ విజయసాయి రెడ్డి ఫాలో అయ్యాడు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా పవన్ కళ్యాణ్ని పొగిడే ఎజెండా తీసుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఎజెండాని టేకప్ చేసినట్టు లెక్క. పవన్ కళ్యాణ్ నిజంగా గొప్ప వ్యక్తి. పవన్ కళ్యాణ్కి విజయసాయి రెడ్డి సర్టిఫికెట్ అక్కర్లేదు, ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ సర్టిఫికెట్ అంతకన్నా అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈజ్ అ ఫోర్స్. ఆ విషయం ఈ విజయసాయి రెడ్డి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పక్కర్లా, పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు. నరేంద్ర మోడీ కూడా చెప్పాడు, పవన్ అంటే గాలి అనుకుంటారు, పవన్ అంటే తుఫాన్ అని చెప్పాడు. అందుకని పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పొగడటం అనే ఒక ఆస్పెక్ట్ తీసుకుంటే అది జగన్మోహన్ రెడ్డి ఎజెండా. ఈ జగన్మోహన్ రెడ్డి ఎజెండాని పదే పదే తలకెత్తుకుంటాడు ఈ ఉండవల్లి అరుణ్ కుమార్. చంద్రబాబు నాయుడు మొదటిసారి అంటే విభజిత ఆంధ్రప్రదేశ్కి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయని, మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారని, ఇదని అదేని ఇదేని ఇదే ఉండవల్లి అరుణ్ కుమార్ మద్యం మీద ప్రజల్ని రెచ్చగొట్టాడు. అంటే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ఎజెండాని ఫాలో కావటం వల్ల వేరే పార్టీల ముసుగులో ఉండి జగన్మోహన్ రెడ్డి ఎజెండాని ఇంప్లిమెంట్ చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచాడు. గెలిచిన తర్వాత రాష్ట్రాన్ని విధ్వంసం పాలు చేశాడు. అంటే రాష్ట్ర విధ్వంసంలో ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వీళ్ళందరి పాత్ర కూడా ఉన్నట్టు మనం పరోక్షంగా లెక్కేసుకోవాలి. అండ్ ఇంకోటి సార్, రాష్ట్ర విభజన జరగటం ఆంధ్రప్రదేశ్కి తీరని నష్టం, ఇది అందరికీ తెలిసిన విషయమే. దీనిలో భాగంగా అప్పుడు బీజేపీ ఇచ్చిన హామీలను కూడా, అంటే ప్రత్యేక ప్యాకేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా అమలు కాలేదు. ఈ 10 సంవత్సరాల్లో జరిగింది కూడా అదే. ఇది ఎవరు కాదనలేని వాస్తవం కావచ్చు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత కేంద్రంతో సఖ్యతగా ఉంటూ 1000 కోట్ల పెట్టుబడులు తీసుకురావడం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పి ప్రధానమంత్రి గారే నేరుగా చెప్పడం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటే రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న టైంలో ఇంకా కేంద్రం నుంచి మనకి కొంత బడ్జెట్ రావాలి విభజిత హామీల్లో భాగంగా అని చెప్పి ఈరోజు ఉండవల్లి గారు మాట్లాడుతున్నారు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒకటి ఏంటంటే బేసిక్ కాన్సెప్చువల్ ఎర్రర్ ఏంటి అంటే రాష్ట్రం విడిపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది. ఏం అన్యాయం జరిగింది? ఎవరు అన్యాయం చేశారు?
ఎవరు చెప్పారు అన్యాయం జరిగిందని? అన్యాయం జరగటానికి, అన్యాయాన్ని సరిదిద్దటానికి, అది అన్యాయం కూడా కాదు, దాన్ని సరిదిద్దటానికి అమరావతి క్యాపిటల్ పెట్టారు, ఆ క్యాపిటల్కి ఫండ్స్ ఇచ్చారు, పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా టేకప్ చేశారు, రైల్వే జోన్ హామీ ఇచ్చారు, యూనివర్సిటీలు దాదాపుగా 12 యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలని శాంక్షన్ చేశారు, ఎయిమ్స్ లాంటి దాన్ని ఇచ్చారు, రిజర్వ్ బ్యాంకు కూడా అక్కడ ఆఫీస్ కట్టుకోవడానికి బిల్డింగ్ స్థలం అదంతా రెడీగా ఉన్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇచ్చిన వరాలని దుర్వినియోగం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది గమనించాలి. 2014 నుంచి 2019 వరకు ఈ హామీలన్నిటినీ ఇంప్లిమెంట్ చేయడానికి చంద్రబాబు నాయుడు విశేషంగా కృషి చేశాడు. అందుకనే ఈ రోజున 14 యూనివర్సిటీలు, దేశంలో ఎక్కడా లేని యూనివర్సిటీలు ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఉన్నాయంటే దానికి కారణం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. నీకు 2019 నుంచి 2024 జనవరి వరకు, ఫిబ్రవరి వరకు రాష్ట్రం విధ్వంసం కావటం వల్ల, రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగటం వల్ల విభజిత హామీలు ఏవీ కూడా నెరవేరలేదు. అసలు మీకు ఇంకొక విషయం చెబితే, మీరు ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ విషయాన్ని మీరు ఎక్కడ ప్రస్తావించను కూడా ప్రస్తావించరు. హైదరాబాదులో ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి. హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి. అవి ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి దారాదత్తం చేశాడు. ఆ రోజున ఉండవల్లి అరుణ్ కుమార్ ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఎందుకు మాట్లాడలేదు? హైదరాబాదులో ఉమ్మడి ఆస్తుల విషయాన్ని జగన్మోహన్ రెడ్డి దారాదత్తం చేసేసాడు కేసీఆర్తో ఉన్న ఒక లాలూచి మేరకు. హైదరాబాదులో తన ఆస్తుల్ని కాపాడుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆస్తుల్ని తన మిత్రుడు, తన గురువు, రాజకీయంగా తన దైవం అయిన కేసీఆర్కి దారాదత్తం చేశాడు. అప్పుడు కదా ఆంధ్రప్రదేశ్కి నిజమైన అన్యాయం జరిగింది. ఇది తెలీదా ఉండవల్లి నీకు? దాని మీద పోరాడు, దాని మీద మాట్లాడు. పోరాటం పక్కన పెట్టు, ఇంకా నువ్వు నేను ఏం పోరాడతాం, కానీ మైకుల ముందర కూర్చొని మాట్లాడటమే ఉండవల్లి చేయగలిగింది, నేను చేయగలిగింది. అందుకని జగన్మోహన్ రెడ్డి ఎంత అన్యాయం చేశాడు, విభజిత రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణాలు ఏంటి, వాటి మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గనక ఒక్కసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే, ఇప్పుడు నేను అన్న మాటలన్నిటికీ ఉండవల్లి అరుణ్ కుమార్కి నేను సారీ చెప్తా. ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను అన్నది తప్పు అరుణ్ కుమార్, నువ్వు కరెక్ట్ చెప్పావు అని నేను ఖచ్చితంగా సారీ చెప్తా. ఉండవల్లి అరుణ్ కుమారు ఒక నెల రోజులు టైం తీసుకోమను. ఈ నెల రోజుల్లో 2019 నుంచి 2024 మార్చి వరకు జరిగిన విధ్వంసాలని లిస్టు రాసి ఆ లిస్టుని మొత్తం చెప్పమను. జగన్మోహన్ రెడ్డి ఈ ద్రోహం చేశాడు ఆంధ్రప్రదేశ్కి అని ఆ లిస్టుని చదవమని చెప్పు. అప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడు అని నేను నమ్ముతా. నేను నమ్మితే 10 మందికి చెప్తా, ప్రచారం చేస్తా ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి. అంతేగాని ఇక్కడ కూర్చొని పవన్ కళ్యాణ్ చాలా గొప్ప, పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి నువ్వు చెప్పేదేంది? ప్రపంచం మొత్తం తెలుసు. పవన్ కళ్యాణ్ ఈ విభజన అంశాలని చక్కదిద్దుతాడన్న నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ చక్కదిద్దేదేంటి? జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. ఫస్ట్ అది చెప్పు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఫండ్స్ తీసుకొస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి, అన్నీ వస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వెళ్ళి మొత్తం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపేశాడు. నీకు రైల్వే జోన్ తీసుకొచ్చాడు. నీకు ఫండ్స్ రావడానికి చంద్రబాబు నాయుడు ఎంత కారణం, పవన్ కళ్యాణ్ కూడా అంతే కారణం. వీళ్ళిద్దరి కాంబినేషన్ ఉంది కాబట్టి 164 సీట్లు వచ్చినాయి నరేంద్ర మోడీకి తెలుసు కాబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్ని ఇంటాక్ట్గా ఉంచుదాం, ఒక రాష్ట్రం బాగుపడుతుంది. ఈ రాష్ట్రంలో గ్రోత్ రేట్ వస్తే నేషనల్ గ్రోత్ రేట్కి అది కాంట్రిబ్యూట్ చేస్తుంది అని నరేంద్ర మోడీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు.
ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి నువ్వు చెప్పేదేనా మాకు తెలీదా? అందరికీ తెలుసు. అందుకని నువ్వేం చేయాలంటే నేను చెప్పా కదా, నువ్వేం చేయొద్దు, ఈ మాటలను కూడా బంద్ చేయి. నువ్వే చెప్తున్నావు కదా రాజకీయాల నుంచి విరమించానని. రాజకీయాల నుంచి నువ్వు విరమించక్కర్లా, ప్రజలు ఎప్పుడో నిన్ను తీసి పక్కన పెట్టారు. యు ఆర్ అన్ డీరైల్డ్ పాలిటీషియన్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.